హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం పైథాన్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుంటున్నామండి. సో ఈరోజు మనం టు డూ లిస్ట్ అని ఒక టాస్క్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నామండి. అయితే ఇంప్లిమెంట్ చేసే ముందు మనకి అది ఎలా ఉంటుంది, అది ఏం పని చేస్తుంది, ఎలా పనిచేస్తుంది అన్న విషయాలు మనకి ఖచ్చితంగా తెలియాల్సిందేనండి. సో తెలియకపోతే మనం టాస్క్ని కంప్లీట్ చేయలేం. ఓకే, సో నేను అందుకని ఏం చేశానంటే అండి, సో ముందుగానే నేను టు డూ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేసేసి దాన్ని రన్ చేసి పెట్టానండి. సో దాంట్లో మనకి ఎలా అయితే పనిచేస్తుందో అలాగే మళ్ళీ కోడ్ రాద్దామండి. మొత్తం డిలీట్ చేసేస్తాను, డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి రాద్దాం. సో దానివల్ల ఏంటంటే స్టెప్ బై స్టెప్ నేను ఎలా రాశానన్న విషయాలు మీకు తెలుస్తాయి. ఓకేనండి. సో ఇప్పుడు ముందు ఆ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాము, అసలు మనం ఏం చేయాలన్న విషయాన్ని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక ఎంట్రీ బాక్స్ ఉంది. చూడండి, ఇక్కడ మన స్క్రీన్లో ఒక ఎంట్రీ బాక్స్ ఉంది, ఒక యాడ్ టాస్క్ అనే ఒక బటన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక పెద్ద బాక్స్ ఉంది. ఓకే, సో అలాగే ఇంకో బటన్ ఉంది, రిమూవ్ టాస్క్ అని. సో రెండు బటన్లు ఉన్నాయి, రెండు టెక్స్ట్ ఏరియాలు ఉన్నాయండి. ఓకే, సో ముందుగా మనం ప్లాన్ చేసుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం అండి. సో మనకి ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ రాద్దాము ఒక్కొక్కటి. సో ఫస్ట్ ఎంట్రీ బాక్స్ ఒకటి ఉందండి. ఓకే, సో ఎంట్రీ బాక్స్ తర్వాత రెండోది బటన్ ఉంది, యాడ్ టాస్క్ బటన్. ఓకే, యాడ్ టాస్క్ బటన్. మూడోది మనకి ఇక్కడ ఏముందండి, పెద్ద బాక్స్ ఉందండి. ఈ బాక్స్ ఏంటంటే అండి, టు డూ లిస్ట్లో మనకి లిస్ట్ బాక్స్ అని, యాక్చువల్లీ ఏంటంటే ఈ టీకే ఇంటర్లో లిస్ట్ బాక్స్ అని ఒక విడ్జెట్ ఉందండి. ఓకే, ఆ విడ్జెట్ని ఇక్కడ ప్లేస్ చేసామన్నమాట. ఓకే, సో అది థర్డ్ వన్ మనం ప్లేస్ చేయాల్సింది విడ్జెట్ లిస్ట్ బాక్స్. ఓకే, సో లిస్ట్ బాక్స్ ఒకటి కావాలి డిజైన్లో. ఓకే, తర్వాత నాలుగోది మనకేం కావాలి ఇక్కడ అండి, రిమూవ్ టాస్క్. ఓకే, రిమూవ్ టాస్క్ అనే ఒక బటన్ కావాలి. సో ఓకే, రిమూవ్ టాస్క్ బటన్. సో మనం డిజైన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ విజెట్స్ కావాలి, రెండు బటన్స్ కావాలి, ఒక ఎంట్రీ బాక్స్ కావాలి, అలాగే ఒక లిస్ట్ బాక్స్ కావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు డిజైన్ పరంగా ఓకే మనకి, కాకపోతే అలైన్మెంట్స్ పరంగా ఇంకా లేదు. బట్ ఈ డిజైన్లో ఏమేమి కావాలి అన్న విషయాలు మనం లిస్ట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి దీంట్లో చూడండి, ఇక్కడ నేను యాడ్ టాస్క్ అని క్లిక్ చేస్తాను. చూస్తారా, ఇక్కడ ఒక పాపప్ వచ్చిందండి. ఆ పాపప్లో ఒక మెసేజ్ ఇచ్చారు, ప్లీజ్ ఎంటర్ ఏ టాస్క్. ఓకే అని బట్టి వచ్చింది. సో ఓకే, సో ఒక మెసేజ్ బాక్స్ ఒకటి, అదొకటి మనం చేయాలి. సో అది కూడా మనకి లిస్ట్లో రాసుకోవాలండి. ఓకే, సో మెసేజ్ బాక్స్, రైట్. సో ఈ మెసేజ్ బాక్స్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ మనం ఒక టాస్క్ యాడ్ చేద్దామండి. పైథాన్ అని ఒక టాస్క్ యాడ్ చేశాను, వచ్చింది. కింద యాడ్ అయింది చూసారా, జావా అని యాడ్ చేశాను. సో జావా యాడ్ అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుందండి, యాక్షన్ మనకి, సో మనం ఎంట్రీ బాక్స్లో ఒక వర్డ్ని ఇచ్చి యాడ్ టాస్క్ అనే బటన్ క్లిక్ చేస్తుంటే మనకి ఆ టాస్క్లన్నీ కూడా లిస్ట్లోకి సేవ్ అవుతున్నాయి. అంతే కదండి. ఇక్కడ మనం చూసారా, మనం మాట్లాడుకున్న దాంట్లోనే రెండు యాక్షన్స్ వచ్చేసినాయి. ఒకటి యాడ్ టాస్క్, ఇంకోటి లిస్ట్లోకి అప్డేట్ అవ్వడం. సో మనకు కావాల్సినవి రెండు ఫంక్షన్స్. సో ఓకే, ఆ రెండు మెథడ్స్ మనం రాసుకుందాం. మెథడ్స్ ఏంటంటే యాడ్ టాస్క్, అలాగే రెండు మనకి అప్డేట్ లిస్ట్. ఓకే, సో అప్డేట్ లిస్ట్. సో మనకి రెండు వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని రిమూవ్ టాస్క్ అనే కింద బటన్ ఉంది, ఆ బటన్ ఏం చేసిద్దో చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ రిమూవ్ టాస్క్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తుంటే ఏమీ జరగట్లేదండి, ఇక్కడ చూసారా ఏం జరగట్లేదు. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేయగానే మనకు ఒకటి కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది. చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ జావా. నేను జావాని సెలెక్ట్ చేశాను, సో అందుకనే జావా అని వచ్చిందండి. ఎస్సా నోనా, ఎస్సా అంటే డిలీట్ అవుద్ది, నో అంటే డిలీట్ అవ్వదు. సో నో క్లిక్ చేస్తున్నా కాబట్టి డిలీట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు పైథాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ పైథాన్ అని చెప్పి వచ్చింది. సో ఇప్పుడు నేను ఎస్ అన్నాను అనుకోండి, ఎస్ అంటే డిలీట్ అయిపోతుంది, అంతే కదండి. సో డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు గమనిస్తే డిలీట్ చేయడానికి కూడా ఒక ఫంక్షన్ ఉంది కదండి. సో అది కూడా మనం రాయాలి. సో మనకి ప్రతి దాంట్లోనూ డిలీట్ ఉంది, అలాగే అప్డేట్ ఉంది, యాడ్ ఉంది, మూడు ఉన్నాయి. ఓకే, సో ఈ మూడు ఫంక్షన్స్ మీద మనం
లాజిక్ రాయాలన్నమాట అండి. ఓకే, సో ఇక్కడ డిలీట్ కూడా రిమూవ్ అని రాస్తాను, రిమూవ్ టాస్క్. ఓకే, సో యాడ్ టాస్క్ కావాలి, రిమూవ్ టాస్క్ కావాలి, అలాగే లిస్ట్ని అప్డేట్ చేయడానికి ఒకటి మెథడ్ కావాలి. సో ఈ 3 మెథడ్స్ మనకు కావాలని ఈ యొక్క డిజైన్ని బేస్ చేసుకుని మనం చెప్పగలుగుతున్నాం అండి. ఓకే, సో నేను ఏదో చేశానని చెప్పేసి చెప్పేయట్లేదండి, మనకు కళ్ళెదురుగా కనబడేది చూడండి. సో ఎంట్రీ బాక్స్ ఉంది, ఆ ఎంట్రీ బాక్స్లో యాడ్ అని కొడుతున్నాను. సో యాడ్ కొడుతుంటే అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది. సో కాబట్టి యాడ్ టాస్క్ అనే మెథడ్ కావాలి. అలాగే ఈ లిస్ట్లోకి ప్రతిదీ నేను యాడ్ చేసిందల్లా లిస్ట్లో అప్డేట్ అవుతుంది. కాబట్టి లిస్ట్లో అప్డేట్ అవ్వడానికి మనం యాడ్ చేసిన ప్రతి ఒక్క ఐటమ్ లిస్ట్లో అప్డేట్ అవ్వడానికి కావాలి. ఓకే, సో 2 నేను ఇందులో మనకు తెలియకుండా నేను హిడెన్గా ఏం చెప్పట్లేదండి, అన్నీ కనిపించే చూపిస్తానండి. ఓకే, సో అలాగే రిమూవ్ టాస్క్ అంటే మనకి లిస్ట్లో ఉన్న ఐటమ్ని ఒక్కొక్క దాన్ని రిమూవ్ చేయడానికి ఒక లాజిక్ కావాలి. సో అందుకనే 3 లాజిక్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ఫస్ట్ మనం ఈ డిజైన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఈ డిజైన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అప్పుడు లాజిక్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో దీనికి క్లోజ్ చేసేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, సో ఇప్పుడు ఇవి మనకు గుర్తున్నాయి కదండి, వీలైతే మీ నోట్స్లో రాసుకోండి. సో నేనైతే రాసుకున్నాను ఆల్రెడీ, నాకు మైండ్లో గుర్తున్నాయి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాబట్టి. ఓకే, సో మనం ఈ డిలీట్ చేసేసి మనం కోడ్ రాద్దామండి. సో ఫస్ట్ మనం టీకే ఎంటర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ టీకే ఎంటర్ యాజ్ టీకే. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఇంపోర్ట్ చేసుకోవాలండి. అదేంటి అని అంటే అండి, మెసేజ్ అండి. సో మనం ఒక పాపప్ బాక్స్లో చూసారండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ జావా అని వచ్చింది కదండి. సో ఆ పాపప్ బాక్స్ రావాలి అని అంటే మనకి టీకే ఎంటర్లో ఒకటి ఉందండి, మెసేజ్ బాక్స్ అని, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. టీకే ఎంటర్ ఇంపోర్ట్ మెసేజ్ బాక్స్, ఇదిగోండి, ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇది ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఆ మెసేజ్ బాక్స్ వచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు మనం క్లాస్ రాద్దామండి. సో క్లాస్ వచ్చి టు డూ లిస్ట్. ఓకే, టు డూ లిస్ట్. సో టు డూ లిస్ట్లో ఫస్ట్ మనం ఇనిట్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇనిట్ మెథడ్ని. ఓకే, సో డెఫ్ అండర్స్కోర్ ఇనిట్. ఓకే, ఇందులో రూట్ని పాస్ చేయాలి. తర్వాత సెల్ఫ్ డాట్ రూట్ ఈక్వల్ టు రూట్. ఓకే, సో ఇప్పుడు మనకి రూట్ వచ్చేసింది. ఓకే, సో దీన్ని ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ కూడా మనం ఫైనల్గా రాస్తాం కదండి, ఏంటది రూట్ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తాం కదండి. ఇక్కడ విండో తీసుకుంటాను వేరియబుల్, విండో ఈక్వల్ టు టీకే డాట్ టీకే. ఓకే, ఇన్స్టెన్స్. ఓకే, టీకే ఎంటర్లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము. అలాగే విండో డాట్ మెయిన్ లూప్. సో ఈ రెండింటి మధ్యలోనే మనకి అది విండో ఓపెన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు రాయబోయే క్లాస్ ఏదైతే ఉందో టు డూ క్లాసు, ఆ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేద్దామండి. ఓకే, సో యాప్ ఈక్వల్ టు టు డూ లిస్ట్లో విండోని పాస్ చేయాలి. ఓకే, సో అయిపోయింది. ఇక్కడ వరకు మనకి విండో ఓపెన్ అవ్వడానికి మనం ఒక మినిమం రాసేసుకున్నామండి. సో ఇక్కడ నుంచి అంతా మనం డిజైన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో డిజైన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనం విండో ఎలా ఉండాలి అనేది ముందు రాసుకుందామండి. సో విండో నాకు ఒక టైటిల్ ఉండాలి. సో టైటిల్ కోసము సెల్ఫ్ డాట్ రూట్ డాట్ టైటిల్. ఓకే, సో ఈ టైటిల్లో మనం ఏం రాస్తే అది టైటిల్, విండో టైటిల్ కింద వస్తుందండి. ఓకే, సో అలాగే ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకుందాం. మనం చూసిన డిజైన్లో బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను కదండి, అది లైట్ బ్లూ అండి. ఓకే, సో అదే కలర్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, కాన్ఫిగర్. ఓకే, బీజీ ఈక్వల్ టు ఓకే లైట్ బ్లూ. ఓకే, సో ఈ కలర్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఒక్కసారి రన్ చేసి చూద్దాము, మనకి ఆ స్క్రీన్ వచ్చిందా లేదా అనేది మనకు తెలుసుకుందామండి. ఓకే, ఆ కలర్ వచ్చిందండి, చూసారా, ఆ కలర్ వచ్చింది ఇప్పుడు. సో ఈ టైటిల్ కూడా వచ్చింది మనకి. ఇప్పుడు మనం దీని లోపల మనకు కావాల్సినవి ఏంటంటే ఒక ఎంట్రీ బాక్స్ కావాలి, అలాగే ఒక లిస్ట్ బాక్స్ కావాలి, 2 బటన్లు కావాలి కదండి. సో ఫస్ట్ మనం ఇక్కడ డిజైన్ రాద్దామండి.
సో డిజైన్ ఏంటంటే సెల్ఫ్ డాట్ మనకి ఫస్ట్ ఏంటంటే ఎంట్రీ. ఓకే, ఎంట్రీ ఈక్వల్ టు ఎంట్రీ టీకే డాట్ ఎంట్రీ రూట్. ఓకే, రూట్ అని కూడా ఇవ్వచ్చండి, ఎందుకంటే సెల్ఫ్ డాట్ రూట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ అన్నాం కదండి. సో కాబట్టి సెల్ఫ్ డాట్ రూట్ అన్న ఇవ్వచ్చు, రూట్ అయినా ఇవ్వచ్చు. ఓకే, సో రూట్ ఇక్కడ మనం ఆ ఎంట్రీ బాక్స్కి ఏమైనా డెకరేషన్ ఉంది ఏం పెట్టక్కర్లేదు మనకి, ఎందుకంటే మనకి ఆ డిజైన్లో మనం కేవలం విడ్త్ మాత్రమే చూస్తాం. సో కాబట్టి నేను ఒక విడ్త్ తీసుకుంటున్నాను, విడ్త్ వచ్చి ఒక 40 తీసుకుంటున్నానండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ది మనకి ఇప్పుడు ఎంట్రీ బాక్స్ ఒకటి క్రియేట్ అయ్యింది మనకు ఆ విండోలో. సో సెకండ్ ఏం కావాలి, దాని తర్వాత మనకు కావాల్సింది బటన్ కావాలి. సో సెల్ఫ్ డాట్ యాడ్ అండర్స్కోర్ టాస్క్ ఈక్వల్ టు టీకే డాట్ ఓకే బటన్ రూట్. ఓకే, సో బటన్కి మనకి ఒక టెక్స్ట్ కావాలి. సో టెక్స్ట్ ఓకే యాడ్ టాస్క్. ఓకే, సో మీరు ఒకటి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. సో నేను ఇక్కడ ప్యాక్ అని పెట్టలేదు, సెల్ఫ్ డాట్ ఎంట్రీ ప్యాక్ అని పెట్టలేదు కదండి. పెడతానండి, దాన్ని కూడా పెడతాను. ఒక్క నిమిషం మనం ముందు మనకి ఏ విజిట్స్ కావాలో ఆ లిస్ట్ రాసేసుకొని తర్వాత అవన్నీ ఒక లిస్టు ఒక దగ్గర పెడదామండి. ఓకే, సో అలా కూడా రాసుకోవచ్చండి, ఒకే చాట మనం దాని కిందే ఒకేసారి రాసేయాలని ఏం లేదు. మన విజిట్స్ అన్నీ ఒక ప్లేస్ చేసుకుని తర్వాత ప్యాక్లోకి అన్నీ కూడా ఒక చాట రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ టాస్క్ బటన్ అయ్యిందండి. తర్వాత ఇప్పుడు లిస్ట్ బాక్స్ అండి. సో లిస్ట్ బాక్స్ కోసం లిస్ట్ అండర్స్కోర్ బాక్స్ ఈక్వల్ టు లిస్ట్ బాక్స్, అదిగోండి లిస్ట్ బాక్స్. ఓకే, సో ఈ లిస్ట్ బాక్స్లో మనకి ఏమైతే ఉంటాయి అని అంటే జనరల్గా మనకి అక్కడ డిజైన్ కానీ టెక్స్ట్ కానీ ఏ డెకరేషన్స్ లేవండి మనకి మనం చూసిన డిజైన్లో. ఓకే, సో కేవలం ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఆ టెక్స్ట్ బాక్స్ విడ్త్ హైట్ అంతే కదండి, ఆ రెండు తప్ప మనకి ఇంకేమీ లేవు అందులో. సో కాబట్టి ఆ రెండు మాత్రమే మనం పాస్ చేద్దాం. సో విడ్త్ వచ్చేసరికి ఒక పొడవు ఒక 50 ఇద్దామండి, రైట్. అలాగే హైట్ వచ్చేసరికి ఒక 10 ఇద్దాం, రైట్. సో ఇప్పుడు మనకి లిస్ట్ బాక్స్ వచ్చింది. ఇంకా ఫైనల్గా మనకు కావాల్సింది బటన్. ఓకే, రిమూవ్ బటన్ ఈక్వల్ టు టీకే డాట్ బటన్. ఆ బటన్కి ఒక టెక్స్ట్ ఒకటి కావాలి. సో టెక్స్ట్ ఈక్వల్ టు బటన్ వచ్చి రిమూవ్ బటన్. ఓకే, సో దీనికి కావాలి అని అంటే మనం ఏమైనా కలర్ కూడా డెకరేట్ అలాంటివి కూడా చేయొచ్చు. ముందు మనకు అసలు ఇవన్నీ విజిట్స్ అన్నీ అక్కడ ప్లేస్ అయినాయో లేదో ఎలా ప్లేస్ అయినాయో అన్నీ చెక్ చేసుకుని ఆ తర్వాత డెకరేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పినట్టు ప్యాక్ ఏదైతే అన్నానో ఆ ప్యాక్ని ఇప్పుడు చూపిస్తానండి. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ ఎంట్రీ ఓకే డాట్ ప్యాక్ అని చెప్పేసి ఇస్తున్నాం మనం. అయితే ఇప్పుడు వరకు మనం ప్యాక్ వాడాము లేఅవుట్ మేనేజర్, అయితే ఇప్పుడు గ్రిడ్ వాడుతున్నానండి, ప్యాక్ వాడట్లేదు. ఓకే, చూడండి మీకు ఈ ప్యాక్ మేనేజర్ని తీసేసి నేను గ్రిడ్ మేనేజర్ని పెడుతున్నానండి. ఓకే ఫైన్, మనకి ముందే మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ అనుకున్నాం చెప్పాను కదండి మీకు 3 లేఅవుట్ మేనేజర్స్ ఉంటాయి. ఒకటి గ్రిడ్, 2 ప్లేసు, 3 గ్రిడ్ ప్లేసు ప్యాక్. ఓకే, ఈ 3 లేఅవుట్ మేనేజర్స్. సో ఇప్పుడు మనం సెకండ్ లేఅవుట్ మేనేజర్ వాడుతున్నాం, గ్రిడ్ అనమాట. ఓకే, సో అలా ప్రతిదానికి కూడా ఎంట్రీ యాడ్ టాస్క్ డాట్ గ్రిడ్. ఓకే, అలాగే సెల్ఫ్ లిస్ట్ బాక్స్ డాట్ గ్రిడ్, నెక్స్ట్ సెల్ఫ్ డాట్ రిమూవ్ బటన్ డాట్ గ్రిడ్. ఓకే, సో ఇప్పుడు మనం గ్రిడ్లోకి మనం ఈ లేఅవుట్ తీసుకున్నాం. ఇప్పుడు రన్ చేసి చూస్తానండి. రన్ చేసి చూస్తే మీకు ఎలా కనబడుతుంది అనేది మీకు ఒక అవగాహన వచ్చింది. ఇదిగోండి ఇక్కడ గమనించారా మీరు, మనకి ఎంట్రీ బాక్స్ వచ్చింది, యాడ్ టాస్క్ వచ్చింది, లిస్ట్ బాక్స్ వచ్చింది, రిమూవ్ బటన్ వచ్చింది. సో మనకి అన్ని విజిట్స్ అయితే ప్లేస్ అయిపోయినాయి. ఓకే, కానీ ఇవన్నీ అలైన్మెంట్లో లేవు.
సో ఈ అలైన్మెంట్ చేయాలి అని అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రిడ్ అనేది ఎలా ఉంటుంది. మనం ప్యాక్ అనేది ఏం చేస్తామండి, 1 by 1 ప్లేస్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఏది రాస్తే అది ఫస్ట్ ప్లేస్ అవుద్ది, దాని తర్వాత సెకండ్ది సెకండ్ ప్లేస్ అవుద్ది, థర్డ్ది థర్డ్ ప్లేస్ అవుద్ది. ఇలా వర్డ్స్ పెట్టి విజెట్స్ రాస్తే 1 by 1 మనకి కనిపిస్తాయి. బట్ ఈ గ్రిడ్లో ఇలా కాదండి. సో ఇప్పుడు మనం జనరల్గా గ్రిడ్ అని రాసిస్తే 1 by 1 వచ్చినాయి కదండి. బట్ గ్రిడ్ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. సో ఒక టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది, అంటే ఎక్సెల్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, సో ఆ ఎక్సెల్ ఫార్మాట్ని ఎలా మేనేజ్ చేయాలన్న విషయాన్ని మీకు ఈ 2 ఇమేజ్లు ఉన్నాయండి నా దగ్గర, ఆ 2 ఇమేజ్ల ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఫస్ట్ మీకు దీని గురించి చెప్పాలి. సో ఇక్కడ మీరు ఇది గమనిస్తే దీంట్లో ఇది గ్రిడ్ వ్యూ అండి. యాక్చువల్లీ మనకి ఏ గ్రిడ్ వ్యూ తీసుకున్నా ఇలా ఉంటుంది అనమాట అండి. అంటే ఈ కాలమ్స్ అండి. సో 0తో స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 6 ఎన్ని కాలమ్స్ తీసుకుంటే అన్ని కాలమ్స్. ఓకే, అలాగే రోస్ కూడా 0తో స్టార్ట్ అవుతుందండి. ఓకే, 0 అనేది ఇక్కడ కామన్ అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట అండి గ్రిడ్ అండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది మనం తీసుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు ఒక డిఫరెన్స్ చూపిస్తానండి మీకు. ఇంకో ఇమేజ్ ఉంది. సో ఇప్పుడు గ్రిడ్ అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి. సో నేను అదే గ్రిడ్ని ఈ టేబుల్ ఫార్మాట్లో తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 1 ఇక్కడ మీరు గమనించండి, ఎంట్రీ బాక్స్ పక్కనే 0 ఉంది, అలాగే పైన 0 ఉంది. అలాగే లిస్ట్ బాక్స్ లెఫ్ట్ సైడ్ ఎదురుగా 1 ఉంది. ఓకే, పైన 0 ఉంది. అలాగే ఈ బటన్ బాక్స్ దగ్గర 2 ఉంది. ఓకే, పైన 0 ఉంది. అంటే 0 కాలంలో ఓకే ఎంట్రీ బాక్స్ ఉంది, లిస్ట్ బాక్స్ ఉంది, బటన్ బాక్స్ ఉంది. కానీ రోస్ మాత్రం 0లో ఎంట్రీ బాక్స్ ఉంది, 1లో లిస్ట్ బాక్స్ ఉంది, 2లో బటన్ ఉంది. గమనించారా మీరు? సో మనం ఇలా ప్లేస్ చేయాలన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఒక యాట్రిబ్యూట్స్ ఉన్నాయండి, మీకు ఇక్కడ చూపిస్తాను. అలాగే ఇక్కడ బటన్ కూడా చూడండి, యాడ్ బటను 1 దగ్గర ఉంది, కాలం 1 దగ్గర ఉంది. మీరు గమనిస్తే యాడ్ బటను కాలం 1 దగ్గర ఉందండి. ఓకే, సో ఇప్పుడు ఈ రోస్ కాలమ్స్ అని చెప్పి ఒక యాట్రిబ్యూట్ ఉందండి ఈ గ్రిడ్కి. సో మనం దాన్ని యూజ్ చేసి మనం ఏ విజెట్ ఎక్కడ ప్లేస్ అవ్వాలి అనే విషయాన్ని మనం అక్కడ డిఫైన్ చేయాలన్నమాట. చూడండి ఎలా డిఫైన్ చేస్తానో. సో ఇక్కడ గ్రిడ్ తీసుకున్నాం కదండి మనం. సో దీంట్లో ఫస్ట్ రో ఈక్వల్ టు ఓకే, రో ఈక్వల్ టు మనకి ఎంట్రీ బాక్స్ ఏదైతే ఉంటుందో అది 0 దగ్గర ఉంటుందండి. కాబట్టి రో ఈక్వల్ టు 0, రైట్. అలాగే కాలం, సో కాలం కూడా 0, ఎందుకంటే అది కూడా స్టార్టింగ్ మనకి ఇమేజ్ని బేస్ చేసుకుంటే అది కూడా స్టార్టింగ్ 0, అంతే కదండి. ఇక్కడ చూడండి, ఇమేజ్ చూడండి, మీరు తెలిసిద్ది. సో ఎంట్రీ బాక్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ 0 ఉంది, అంతే కదండి, లెఫ్ట్ సైడ్ 0 ఉంది. అలాగే ఈ ఎంట్రీ బాక్స్ పైన కాలం కూడా 0. సో కాలము 0, రో 0, రెండు 0. సో 0 కాబట్టి సో కాలం 0, రో 0 అని చెప్పేసి మనం పెట్టాలన్నమాట. సో ఫస్ట్ దానికి మనకు కావాల్సింది. ఓకే, దాని తర్వాత మన డిజైన్లో ఎంట్రీ బాక్స్ పక్కనే యాడ్ బటన్ ఉంది కదండి. సో పక్కనే యాడ్ బటన్ ఉందంటే ఈ ఇమేజ్ని ఆలోచించండి. ఇప్పుడు నేను రాసిన టేబుల్ని ఆలోచించండి. సో ఇక్కడ రో అయితే మనకి 0నే, బట్ కాలం అయితే 1 దగ్గర ఉంది ఈ బటన్ చూస్తే. ఓకే, ఈ బటన్ చూస్తే కాలం అయితే 1 ఉంది, రో మాత్రం 0నే ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ రోని 0 కిందనే పెట్టి ఓకే, అలాగే కాలంని మాత్రం కాలం ఈక్వల్ టు 1 కింద డిఫైన్ చేయాలన్నమాట అండి. ఓకే, సో ఎందుకంటే ఫస్ట్ కాలంలో పెడుతున్నాం కాబట్టి. ఓకే, ఇక్కడ ఇంకా గ్రిడ్ ఇంకా లిస్ట్ బాక్స్కి వస్తే ఈ లిస్ట్లో చూడండి, లిస్ట్ బాక్స్ మనకి రో 1 కాలంలో ఉంది, రో 1 కాలం. అలాగే బటను 2 కాలంలో ఉంది, రో 1 కాలంలో ఉంది, బటన్ 2 కాలంలో ఉంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే అండి, రో ఈక్వల్ టు 1 అని, కానీ కాలం మాత్రం 0 అండి. ఓకే, సో కాలం మాత్రం వేరే మారలేదు మనకి లిస్ట్ బాక్స్, కాబట్టి కాలంని 0 కిందే ఇక్కడ ఇవ్వాలన్నమాట. అలాగే ఇది కూడా రో ఈజ్ ఈక్వల్ టు 2 అని. ఓకే, సో కాలం ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు గ్రిడ్లో ఈ బటన్ అవని, లిస్ట్ అవని,
లిస్ట్ బాక్స్ అవని, యాడ్ టాస్క్ బటన్స్ అవని, రిమూవ్ టాస్క్ బటన్స్ అవని ఒక అలైన్మెంట్ వచ్చిందండి. చూపిస్తాను చూడండి, రన్ చేస్తున్నాను. ఇదిగోండి ఒక అలైన్మెంట్ వచ్చింది చూసారండి. సో ఎంట్రీ బాక్స్ పక్కనే యాడ్ టాస్క్ బటన్ వచ్చింది, ఒక లిస్ట్ బాక్సు దాని కిందే వచ్చింది, ఒక బటను దాని కిందే వచ్చింది. బట్ ఇంకా ప్రాపర్గా అలైన్ అవ్వాలి కదండి. సో ప్రాపర్గా ఎందుకు అలైన్ అవ్వలేదు అని అంటే, ఇప్పుడు ఈ ఇమేజ్ ఒకసారి చూద్దాం. ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ ఈ లిస్ట్ బాక్సు ఫస్ట్ రోలో ప్లేస్ అయ్యిందండి లిస్ట్ బాక్స్ అనేది. బట్ సెకండ్ రో బటన్ దగ్గర ఖాళీగా ఉంది కదండి. సో ఖాళీ ఉన్నదాన్ని మనం ఎక్సెల్లో ఏం చేస్తామండి, ఈ రెండు బాక్సుల్ని మర్జ్ చేసేస్తే లిస్ట్ బాక్స్ అనేది సెంటర్కి వచ్చేస్తుంది కదండి. పైన ఉన్న జీరో కాలంలో జీరో కాలంలో 1 వచ్చి ఈ రెండింటిని రో 2లో మర్జ్ చేసామనుకోండి, అప్పుడు లిస్ట్ బాక్స్ అనేది సెంటర్కి వచ్చేస్తుంది. అలాగే బటన్ కూడా చేసామనుకోండి, ఆ బటన్ కూడా సెంటర్కి వచ్చేస్తుంది మర్జ్ చేస్తే ఎక్సెల్లో. సేమ్ ఇక్కడ కూడా అలాగే మర్జ్ చేయడానికి మనం ఉపయోగించే అట్రిబ్యూట్ ఏంటంటే కాలమ్ స్పాన్ అంటే. ఓకే, కాలమ్ స్పాన్. ఓకే, అది యూజ్ చేసామనుకో మనకి ఆ రెండు మర్జ్ అయిపోతాయండి. చూపిస్తానన్నా చూడండి. సో కాలమ్ స్పాన్. ఓకే, సో కాలమ్ స్పాన్ ఈక్వల్ టు మనకి రెండు బాక్సులు మనకు మర్జ్ అవ్వాలి కాబట్టి ఆ రెండు బాక్సులకి ఇక్కడ 2 ఇవ్వాలని. అయితే దీనికి అది ఇవ్వాల్సింది మనకి, నేను పొరపాటున ఎంట్రీ బాక్స్కి ఇచ్చాను. ఎంట్రీ బాక్స్ కాదు మనం ఇవ్వాల్సింది దేనికండి, లిస్ట్ బాక్స్కి ఇవ్వాలి. కరెక్టే కదండి. సో లిస్ట్ బాక్స్కి ఇవ్వాలి, అలాగే బటన్కి కూడా ఇవ్వాలి. సో ఆ రెండు మర్జ్ అవ్వాలంటే. ఓకే, సో ఈ రెండింటికి కూడా కాలమ్ స్పాన్ మనం ఇవ్వాలి. సో ఇచ్చి ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఒక ప్రాపర్ అలైన్మెంట్ వచ్చింది చూసారా. సో కొంచెం ప్రాపర్ అలైన్మెంట్ అయితే ఇంకొంచెం ఈ ప్యాడింగ్స్ కానీ ఇచ్చామనుకోండి, సో ఇంకా కొంచెం ప్రాపర్ అలైన్మెంట్ వస్తాయి. సో ప్యాడింగ్స్ కూడా ఇద్దాము, ప్రతిదానికి ప్యాడింగ్ ఇద్దాము అన్నిటికీ కూడా. సో ప్యాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఒక 10, అలాగే ప్యాడ్ వై ఈక్వల్ టు ఒక 10. ఓకే, సో ఇవే ప్యాడింగ్స్ ప్రతిదానికి కాపీ పేస్ట్ చేద్దాం. అదిగోండి, కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, ఒక ప్రాపర్గా వచ్చింది చూసారా. అలా అయితే ఇంకొంచెం ఈ విడ్త్, ఈ ఎంట్రీ బాక్స్ చూస్తే ఎంట్రీ బాక్స్ విడ్త్ కొంచెం యువతలకు వెళ్ళిపోయిందండి. సో కొంచెం విడ్త్ తగ్గిద్దాము. సో మనం ఎంత పెట్టాము విడ్త్, ఎంట్రీ బాక్స్ని 40 పెట్టాము. సో దీన్ని 35 చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూస్తాను. 35 చేసి అదిగోండి పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇవి సమానంగా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఎడ్జెస్ సమానంగా ఉన్నాయి, ఎంట్రీ బాక్స్ కానీ లిస్ట్ బాక్స్ కానీ. అలాగే రైట్ సైడ్ ఆ బటన్ కానీ, బటన్ ఎడ్జ్ కానీ, లిస్ట్ బాక్స్ ఎడ్జ్ కానీ సమానంగా ఉన్నాయి చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది. సో అలా మనం డిజైన్ చేసుకోవాలండి. ఓకే, సో గ్రిడ్లోకి వస్తే ఓకే, ఇప్పుడు డిజైన్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే మెథడ్స్. సో మెథడ్స్ రాయాలి అని అంటే మనకి ముందుగానే డిక్లేర్ చేసుకుందాం ఇక్కడ మెథడ్స్. సో ఫస్ట్ మెథడ్ ఏమనుకున్నామండి, యాడ్ టాస్క్. ఓకే, సో డెఫ్ యాడ్ అండర్స్కోర్ టాస్క్. ఓకే, తర్వాత సెకండ్ మెథడ్ ఇక్కడ పాస్ అని వేద్దాము, తర్వాత మళ్ళీ తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాం. సో డెఫ్ సెకండ్ మెథడ్ వచ్చి రిమూవ్ టాస్క్, రిమూవ్ అండర్స్కోర్ టాస్క్. ఓకే, సో పాస్. సో థర్డ్ మెథడ్ వచ్చేసరికి అప్డేట్ టాస్క్, అప్డేట్ అండర్స్కోర్ టాస్క్. ఓకే, సో మనం 3 మెథడ్స్ని ఇచ్చేసుకుందాము. అలాగే ఈ మెథడ్స్ని కమాండ్స్ కింద బటన్లోకి పాస్ చేసేద్దామండి. సో బటన్, యాడ్ టాస్క్ బటన్లో కమాండ్ టాస్క్. ఓకే, సెల్ఫ్ అనేది డిక్లేర్ చేయలేదు, సెల్ఫ్ డాట్ టాస్క్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక బటన్ వచ్చి రిమూవ్ బటను. సో ఇది కూడా సెల్ఫ్ కమాండ్ సెల్ఫ్ డాట్ రిమూవ్ టాస్క్. ఓకే, సో రిమూవ్ టాస్క్ కూడా ఇక్కడ కమాండ్ కింద ఇచ్చాను. ఇప్పుడు మనకి ఆ ఫంక్షన్స్
ఏవైతే ఉంటాయో మెథడ్స్ అవి వర్కౌట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఒక్కసారి మళ్ళీ రీరన్ చేసి చూద్దాం మనం దీన్ని. రైట్, ఓకే, మనకంత డిజైన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. అయితే బటన్ కలర్స్ కూడా మనం మారుద్దామండి. ఇవి మనం చూసిన డిజైన్స్లో ఆరెంజ్ కలర్లు ఉన్నాయి. సో ఆరెంజ్ కలర్ని మార్చాలన్నమాట. సో ఆరెంజ్ కలర్ని మార్చాలి అని అంటే మనకి ఆ బటన్స్ దగ్గరికి వెళ్ళి ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో అది బీజీ ఈక్వల్ టు ఆరెంజ్. ఓకే, సో దీన్నే కాపీ చేసి పేస్ట్ చేసేద్దాం ఇది నెక్స్ట్ ఇందులో. ఓకే, సో ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్ అండి. సో మనకు అనుకున్న డిజైన్ వచ్చేసిందండి. ఓకే, సో ఇప్పుడు మనం మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఫంక్షనల్గా వర్కౌట్ అవ్వాలి అంటే అవి మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. అయితే నాకు ఈ వీడియో చాలా ఆల్మోస్ట్ ఒక దగ్గర 20 minutes దాటిపోయిందండి. సో సెకండ్ పార్ట్ కింద మీకు ఫంక్షనల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే సెకండ్ వీడియో ఇంకోటి మళ్ళీ ఒక 2-3 అవర్స్లో మళ్ళీ పోస్ట్ చేసేస్తానండి మీకు. సో అది కూడా మనకి చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో కంప్లీట్ వీడియో ఆ 2 partsలో ఉండేలాగా చేస్తానండి. సో ఓకే, సో ఇప్పుడు వరకు మీకు డిజైన్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను కదండి. ఆ డిజైన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏదైనా ఇమేజెస్ తయారు చేసుకోవడం కానీ ఏదైనా చేస్తాను. ఓకేనండి, సో బాయ్ అండి.